అమిగోస్ రాత్రి నేను కోవలం నుంచి వర్కలా సైడ్ వెళ్తా ఉన్నాను. టైం వచ్చి 6:30 బ్రో. ఫుల్ వర్షం బ్రో. అసలు టెంట్ వేసుకోవడానికి కూడా బయట ప్లేస్ లేదు, అంత వర్షం. ఇంకా మనం బీచ్ సైడ్ టెంట్ వేసుకోవాలన్నా పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇంకా అలాంటి టైంలో బ్రో ఇంకా తడిసి ముద్దయిపోయాను. ఇంకా పోతా ఉన్నాను నడుచుకుంటా. ఇక్కడైతే ఒక షెడ్ కనిపిస్తుంది అమిగోస్. ఆ షెడ్లో అయితే ఒక అన్న ఉన్నాడు నిన్న. ఇంక అడిగాను, అన్న బయట వర్షం వస్తుంది, నేను బయట కానీ ఉంటే డామ్ అంటాను. అడగగానే పడుకో, నో ప్రాబ్లం చిన్న అన్నాడు. నిన్న మాత్రం అమిగోస్ అన్న నాకు చాలా చాలా సహాయం చేశాడు. ఎందుకంటే బయట చిన్న వర్షం కాదు బ్రో, టెంట్ వేసుకోవాలని అసలు వీలే లేదు అసలు. ఆ టైంకి హెల్ప్ చేశాడు దేవుడిలాగా వచ్చి. చాలా చాలా థ్యాంక్స్ అన్న. కెమెరాలో మాట్లాడమంటే అన్న వద్దు, నా భయం, నా సిగ్గు అన్నాడు. నీ ఇష్టం అన్న అని చెప్పాను. అమిగోస్ నా పేరు దయ, ఐఎమ్ ఏ ట్రావెలర్. మీకైతే మంచి ట్రావెలింగ్ కంటెంట్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే అమిగోస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, కొల్లాం డిస్ట్రిక్ట్. కన్యాకుమారి టు కాశ్మీర్ యాత్రలో మరో కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ప్రెజెంట్ ఏమన్నా మీకు కొల్లాంలో, ఇది కేరళలో ఒక డిస్టిక్. ఇది నేను ఏం జరిగిందంటే బ్రో, కోవలం నుంచి ఒక 2-3 కిలోమీటర్లు నడిచానా. ఆ తర్వాత నాకు డైరెక్ట్గా కోవలం నుంచి డైరెక్ట్గా ఒకటే కారు బ్రో, లిఫ్ట్ దొరికేస్తుంది. ఎక్కడ దాకా? కొల్లాం దాకా బ్రో. కొల్లాం అనేది కేరళలో ఒక డిస్టిక్, కోవలం అనేది ఒక ప్లేస్ నేమ్. అది ఈ రెండు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, జాగ్రత్త మనం చూసుకోవాలి. కోవలం కానీ వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ కన్యాకుమారికి వెళ్ళిపోతాం. అది కన్యాకుమారి రూట్ బ్రో అది కోవలం అనేది. కొల్లాం వచ్చి ఈ అల్లప్పుగా రూట్, అల్లప్పుడా. యాక్చువల్గా మనం ఆ వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయలేము ఇక్కడ. అల్లప్పుడాని ఎగ్జాక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే బికాస్ వాట్ ఈస్ దట్ బ్రో? అల్లప్పుడా, Alapura, అల్లప్పుడా, Alapura, అల్లప్పుడా, Alapura. ఇలా. అందుకనే బికాస్ బ్రిటిషర్స్ ఏం చేశారంటే అల్లప్పుడాని అలపిగా మార్చేశారు. తిరు అనంతపురం నుంచి త్రివేంద్రంగా మార్చేశారు బ్రో. పలకలేదని, పలకడం రావట్లేదని పేర్లు మార్చేసి ఎలా బ్రో? ఇట్లా మన భారతదేశంలో చాలా సిటీస్ నేమ్స్, చాలా ప్లేసెస్ నేమ్స్ అయితే మార్చేశారు. అయినా పర్లేదు బ్రో, వాళ్ళ రూలింగ్ ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మనం ఒరిజినల్ నేమ్స్ పిలుచుకుందాం, తప్పేముంది. అవి మన రూట్స్ బ్రో. అవి వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ రూట్స్ బ్రో. అవి మన మూలాలు. కొల్లాం డిస్టిక్ మాత్రం అడిపోలి అమిగోస్. మనకి వెనకాల చూస్తారు కదా, అరేబియన్ గోల్డ్ అండ్ డైమండ్స్. కేరళలో అమిగోస్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. కేరళలో చాలా వరకు ఈ అరబ్ రిలేటెడ్ నేమ్స్ చాలా ఉంటాయి. కేరళకి, అరబ్కి, అరేబియన్ కంట్రీస్కి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది బ్రో. చాలామంది కేరళలో ఒక 70 నుంచి 80% దాకా బ్రో ప్రతి ఇంటి నుంచి గల్ఫ్లో పనిచేస్తుంటారు. ఈ సౌదీ, ఈ దుబాయ్, ఈ ఖతార్ అట్లాగా. అమిగోస్ వెనకాల హోల్ చూస్తున్నారు కదా, ఒక బొక్క ఉంది బ్రో. ఇక్కడ పోతా ఉన్నాను, ఫోన్ తిప్పుకుంటా వస్తున్నాను. ఒక్క రొంతలో ఫోన్ మాత్రం దాంట్లో పడిపోతుంది బ్రో. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ నడిచేటప్పుడు ఫోన్ జోబీలోనే ఉండాలి. చేతిలో ఉండి మనం చక్రం తిప్పుతూ ఉంటే మాత్రం ఫోన్ దాంట్లో పడిపోద్ది. తర్వాత డామ్ రిస్క్ అయిపోద్ది బ్రో. అమ్మ బరువు. అమిగోస్ ఈ కొల్లాం డిస్టిక్ ఒక ప్రత్యేకత, గొప్పతనం ఏంటంటే, ఈ కొల్లాం డిస్టిక్ వచ్చి ప్రపంచంలోనే ది లార్జెస్ట్ క్యాష్యూ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. రోడ్డు పక్కనే మార్కెట్ బ్రో. రకరకాల వస్తువులు, రంగురంగుల గుడ్లు, రంగురంగుల చెప్పులు ఉన్నాయి ఇక్కడ. చాలా చీప్ బ్రో అయితే మాత్రం ఇక్కడ బట్టలు, మొదలగు వస్తువులు ఏమన్నా కానీ. అంటే రోడ్డు పక్కన ఉన్న షాప్స్లోకి వెళ్ళిపోతే మాత్రం పర్స్ ఖాళీ. బికాస్ నేను రాత్రి స్టే చేసిన ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఒక 3 కిలోమీటర్లు అయితే నడుచుకొని వచ్చాను. కానీ లిఫ్టే దొరకలేదు బ్రో. చెప్పాను కదా, కేరళలో హెల్మెట్ లేకపోతే లిఫ్ట్ ఇవ్వరు అన్న. మీరు అడగొచ్చు రాత్రి ఎక్కడున్నావరా అని. రాత్రి నేను వచ్చాను బికాస్
కొల్లాం రైల్వే స్టేషన్లో అయితే పడుకున్నాను, ఐ మీన్ జంక్షన్లో పడుకున్నాను బికాస్. ఎందుకంటే ఇక్కడ టెంట్ వేసుకోవడానికి పోలీసెస్ అలౌ చేయట్లేదు ఇక్కడ. ఇంకెక్కడ వేసుకుందాం అంటే లోకల్స్ అలౌ చేయట్లేదు. అందుకని మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ బస్ స్టాపు లేకుంటే రైల్వే జంక్షన్ చూస్తున్నాం బికాస్, రైల్వే స్టేషను. ఆ తర్వాత అక్కడ ప్లేస్ ఉంటే, మంచి లొకాలిటీ ఉంటే అక్కడ మనం టెంట్ వేసుకుందాం. రైట్. आंध्र प्रदेश नेल्लोर डिस्ट्रिक्ट आता है आपका। 80 किलोमीटर है मेरा गांव। నేషనల్ హైవే 66 NH 66లో నేను లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నాకైతే ఒకసారి లిఫ్ట్ ఇస్తారు. ఆ సార్ పేరు వచ్చి అరుణ్ సార్. అతను వచ్చి రిటైర్డ్ BSF సోల్జర్ అండ్ రెస్పెక్ట్ సార్. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాను బికాస్ చిన్న ఎండ కదా ఉంచుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇంకా సార్ చూసి లిఫ్ట్ ఇచ్చారు బికాస్. లిఫ్ట్ ఇవ్వటే కాకుండా నాకైతే కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చారు, మ్యాంగోస్ అట్లనే బనానాస్. బికాస్ మాటలు రావట్లేదు బ్రో. సంతోషం. సఫర్నామా FY సఫర్నామా SAFARMAMA సార్. సఫర్నామా యాత్ర ఇంటి యాత్ర भारत यात्रा कर మనకి मेरे पास टेंट है, तंबू है, जहाँ मन लगता वहाँ तंबू डाल के सो जाता हूँ। पावर बैंक I have 2 power bank. చూస్తున్నారు కదా బికాస్ నీడలో వచ్చేసాను నేను. బాయ్ బాయ్. మనకి బండి ముఖ్యం కాదు బ్రో, ప్రయాణం ముఖ్యం. దేంటైనా వెళ్ళిపోతూ ఉండటం ఎక్కి. ఇంత ఊరి పేరు పుత్తందేరు, కొల్లాం డిస్టిక్కా. అందుకోస్ ఇప్పుడు నేను కొల్లాం డిస్టిక్లో సాకు చెప్పారు కదా, ఆ ప్లేస్లో ఉన్నాను నేను బ్రో. వెయిట్ అలాగే చిన్న ఎండ కాదు బ్రో, అసలు చాలా వరకు నడిచాను ఈరోజు. మినిమం ఒక 10 కిలోమీటర్ల నడిచాను. ఇంకా నాకు ఇంకా ఇవాళ స్టే చేయాలనిపించింది, అలిసిపోయాను. ఇంకా తాత ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు అనగానే తాత వచ్చి టెంట్ వద్దేమొద్దు, అక్కడ నాకు రూమ్ ఉంది, ఆ రూమ్లో ఉండిపోమని చెప్పాడు. తాత నండ్రి తాత. రాత్రి ನಾನು ಒಟ್ಟಕ್ಕೆ ನಾನು ఉదయం ನಾನು పోవం. నండ్రి తాత. బికాస్ చూస్తున్నారు కదా బికాస్ అది ఒక రూమ్ బ్రో. యాక్చువల్గా అంటే రూమ్ చిన్నదా పెద్దదా పక్కన పెట్టేస్తే మనకి అసలు నేను టెంట్ వేసుకోవచ్చు అని అడిగాను తాతను. అంతే, టెంట్ ఏ వద్దు, నువ్వు కావాలంటే అక్కడ రూమ్ ఉంది, ఆ రూమ్లో ఉండమని చెప్పాడు బ్రో తాత. చూపిస్తాను బ్రో రూమ్ మీకు ఎలా ఉంటుందో. సూపర్ రూమ్ బ్రో, నాకు తాజ్మహల్ ఆ రూమ్ అది. ఇదే బికాస్ ఆ రూము.
బ్యాగ్ అక్కడ పెట్టేసా. ఇంకా మనకి లైట్ ఉంది, ఫ్యాన్ కూడా ఉంది బ్రో. ఇంక ఇబ్బంది లేదు మనకి. ఇంకా నైట్ ఇక్కడ స్టే చేద్దాం. ఈ లోపల మన వీడియోస్ అని ఎడిట్ చేసుకుందాం. బికాస్ నడిచాను బ్రో బాగా ఈరోజు మాత్రం 10 కిలోమీటర్ల దాకా నడిచాను బ్రో. లిఫ్టే ఇవ్వలేదు. ఇంకా నేను బయలుదేరటం కూడా లేటుగా బయలుదేరాను అక్కడి నుంచి. ఎందుకంటే అసలు నిన్నంతా వీడియోస్ ఎడిట్ చేశాను. ఇంకా నైట్ ఏంటంటే పడుకుందాం అనుకుంటాను. బికాస్ స్టేషన్లో వచ్చి ఇంకా పోలీసు వచ్చి టికెట్ అడిగారు. నాకు ఆ టికెట్ ఉంటుంది, ఇంకా టికెట్ ఉండదు కదా మన కాడ. జస్ట్ నేను స్టే చేయడానికి వచ్చానని చెప్పంగానే ఇంకా బయట కూర్చోమని చెప్పారు. వెళ్ళి కూర్చునేసాను. ఇంకా నిద్రే లేదు. ఇంకా మార్నింగ్ వచ్చి ఇంకా అట్ట పడుకున్నా బ్రో. మార్నింగ్ 5:30 నిద్ర వచ్చేసింది. ఇంక పడుకునేసాను. పడుకోవడం 10:30 ఆ టైంకి లేసాను. ఇంకా కాసేపు ఛార్జింగ్ పెట్టేసుకొని బయలుదేరే టైంకి 12:30 అయిపోయింది. ఇంకేడికి వచ్చే లోపలికి ఇంకా టైం ఎంత బ్రో? 4:30 అట్లా ఉంది. ఎండ మాత్రం ఈరోజు చిన్న ఎండ కాదు. ఇంకా ఇవాళ నిన్న చూస్తే ఫుల్ వర్షం బ్రో. ఈరోజు ఎండ చిన్న ఎండ కాదు ఈరోజు. ఓకే అమిగోస్, ఇంకా ఈరోజు ఈ వీడియోతో మనం బ్లాగ్ ఎండ్ చేస్తాం అమిగోస్. నా పేరు జయ, నేను ఒక ట్రావెలర్ని అమిగోస్. మీకు మంచి ట్రావెలింగ్ కంటెంట్ కోసం, మంచిదా చెడ్డదా నేను చెప్పకూడదు, మీరే చూడండి అమిగోస్. నచ్చితే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అమిగోస్.